ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవాళ సార్ ప్రైమ్ కేటగిరీ తీసుకున్నామండి. ప్రైమ్ కేటగిరీలో సబ్లింగల్ స్ప్రే తీసుకోవడం జరిగిందండి. సబ్లింగల్ స్ప్రే అంటే ఆ, ప్రతి ఒక్కరికి కూడా నాలుక కింద పప్పు చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ అందుతాయండి. వాస్తవానికి చాలా గ్రేట్ అనుకోవచ్చండి. ఎందుకంటే గౌతమ్ బాలయ్య గారు ప్రతి దాంట్లోని అప్డేట్గా ముందుగానే మన టీంకి వాళ్ళకి మన ప్రజలకు ఏం అందించాలన్నదే ఒక ఆలోచనతోనే ముందుగా ఉంటారండి. ప్రతి విషయంలోనూ ముందుగా ఉంటారు. సబ్లింగల్ స్ప్రే అన్నది ఎలాంటి కంపెనీలోని ఎలాంటి బయట సెక్టర్ ఎందులోని కూడా లాంచింగ్ అవ్వలేదండి. ఇందులోనే రాలేదు. ఫస్ట్ టైం మన కంపెనీలోనే లాంచ్ అయిందండి. ఒక స్ప్రే రూపంలో అంటే ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్స్ అంటే క్యాప్సూల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మన సప్లిమెంట్స్ కానీ తీసుకోవడానికి మింగడానికి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మందికి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థం అవ్వాలంటే అండి, స్టంట్ పడి ప్రజెంట్ హార్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా చాలా మంది. ఫస్ట్ టైం హార్ట్ ప్రాబ్లం వచ్చిన వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ రాసిస్తాడండి. ఆ మెడిసిన్ రాసి ఇచ్చే దాంట్లోని ఖచ్చితంగా నీకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా మీకు పలానా పలానా ట్రీట్మెంట్ అంటే నువ్వు పలానా రకంగా అంటే ఫుడ్ అది కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ మొత్తం టోటల్ అంతా చెప్తూ ఖచ్చితంగా నీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, ఈ ప్రాపర్గా వాడాలి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సరే ఆ, ఒళ్ళంతా చెమటలు పట్టి ఏమన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఏమన్నా చెస్ట్లో అది నొప్పి రావడం, ఎడం చేయది లాగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయంటే ఏదో ముందు రోజు ఏదో కూర తిన్నాను దానివల్ల నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుని నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా నీకు ఒక క్యాప్సుల్ ఇస్తున్నాను. ఆ ట్యాబ్లెట్ తీసుకెళ్ళి నాలుక కింద పెట్టుకొని నువ్వు హాస్పిటల్ బయలుదేరరా అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ పెట్టుకోవడం వల్ల నువ్వు ఇక్కడికి రాగానే సేవ్ చేయగలను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. చెప్తారండి ఖచ్చితంగా. ప్రతి హాస్పిటల్లోని ఈ హార్ట్ ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రాబ్లం రాగానే ఇలా ఇలా చేయమని చెప్తారండి. వీళ్ళు ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే చూడండి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట, హాస్పిటల్ తీసుకెళ్లి దారిలో చనిపోయారంట. మనం వింటూ ఉంటాం కదా, రెగ్యులర్గా విని మాట అది. హాస్పిటల్కి తీసుకెళ్లి దారిలో ఈ దాట చెప్పులు ఏదైనా పర్ఫెక్ట్గా ఫాలో అయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఆ ట్యాబ్లెట్స్ అంటే బిఫోరే నాలుగు కిందకి మనం పెట్టుకుని ట్యాబ్లెట్ సేవ్ చేయగలం అన్న కంటెంట్ ఒక డాక్టర్ చెప్పడం జరిగింది. అలాంటిది మన సబ్లింగల్ స్ప్రేస్ మన దాంట్లో దొరికే సబ్లింగల్ స్ప్రేస్ మనకు కావాల్సిన విటమిన్స్ అందడానికి ఒక నాలుగు కింద స్ప్రే చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన విటమిన్ అందుతుందండి. అంటే ఒకసారి చూడండి, ఎంత సివియర్ ప్రాబ్లంలో ఉన్న కనిపెట్టారు వీళ్ళు జస్ట్ బయట. మనకు కావాల్సిన విటమిన్స్ అందించడానికి సార్ మనకి క్రియేట్ చేయడం అన్నది గౌతమ్ బాల గారికి ఎంత చెప్పినా ఆ, సాష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదండి. నిజంగా త్రిమూర్తులు వాళ్ళని ఎంత ఎంత చెప్పినా చాలా తక్కువే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మల్టీవిటమిన్ సబ్లింగ్ స్ప్రే అండి. మల్టీవిటమిన్ సబ్లింగ్ స్ప్రే అంటే ప్రతి ఒక్కరికి కూడా మల్టీవిటమిన్స్ అంటే మనం తినే ఆహారంలో పోషకాలు లేవండి. మనం తినే ఆహారంలో పోషకాలు లేవు. ఒక వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, తినొచ్చు. తిన్న వాళ్ళు ఎవరికి కూడా సరైన పోషకాలు అందట్లేదు. ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా సరైన పోషకాలు, ఎందుకంటే అది పండించి పంట దగ్గర నుంచే కెమికల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సరైన పోషకాలు అందట్లేదు. ఆ సరైన పోషకాలు అందించడానికి మనకి సబ్లింగల్ స్ప్రే అన్నది మనకి చాలా మల్టీవిటమిన్ సబ్లింగల్ స్ప్రే అన్నది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరం కూడా ఆ, మనం ఆల్రెడీ మన మన బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా బయటికి ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా మనకు కావాల్సిన విటమిన్స్ అందవు కాబట్టి మనం అంటే మనమనే కాదు, ఎలాంటి పర్సన్ అన్నా కూడా ఒక
చేతిలో క్యారీ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుందండి. వాటర్ అవసరం లేదు. ఇది వాటర్ అవసరం లేదు. జస్ట్ మన నాలుగు కింద ఒక్కసారి ఒకసారి స్ప్రే కొడితే మనకు కావాల్సిన విటమిన్స్ మనకు అందిస్తుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి డోసేజ్ పర్ డేలో ప్రతిరోజు భోజనం తర్వాత ఒక 3 సార్లు తీసుకోవచ్చండి. అంటే మార్నింగ్ టిఫిన్ చేశాక ఒకటి, మధ్యాహ్నం భోజనం చేశాక ఒకటి, సాయంత్రం భోజనం చేశాక ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ మనకు అందుతాయి. ఇది 22 mlలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఒకసారి నేను ఆల్రెడీ సెట్ చేశానండి. పూర్తిగా కన్ఫామ్గా నాకు ఈ రేట్ అయితే కన్ఫర్మ్ రేట్ దొరకలేదు. ఇదైతే మ్యాక్సిమం బిఫోర్ పాత రేటే రూ. 625 ఎంఆర్పి అండి. మనకి డీపీ రేట్ వచ్చేసరికి రూ. 540 పడుతుంది. పీవీ వచ్చేసరికి 18 పాయింట్ పీవీ వస్తుందండి. అంటే మనకి ప్రతి ఒక్కరం కూడా మనం ఫస్ట్ హ్యాండిల్ చేయడానికి కుదురుతుంది. మన డౌన్లైన్లో చెప్పడానికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటే చాలా రిజల్ట్ పొందొచ్చండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మల్టీ సబ్లింగల్ స్ప్రే విటమిన్ B12 అండి. విటమిన్ బి ట్వెల్వ్ అంటే చాలామంది B12 లోపంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. చాలా ఇబ్బంది అంటే మైండ్ సరిగ్గా ప్రాబ్లం అంటే మర్చిపోయాము ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తారు కదా. మతి మరుపు కావచ్చు, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగ్గా ప్రాపర్గా జరగకపోవడం కావచ్చు. మన బాడీలో కొన్ని అంటే B12 అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఆ అవసరానికి ఖచ్చితంగా ఈ B12 తీసుకోవడం చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత కొంతమంది షివరింగ్ వస్తుంది కదా. చాలామంది వాళ్ళకి తెలియకుండా ఒకసారి వీడియో పెడుతున్నాను చూడండి. ఒకసారి చూడండి, వాళ్ళకి తెలియదు ఆ చెయ్యి వణుకుతున్నట్టు. మనం చెప్పినా కూడా వినని పొజిషన్, అంటే చిన్న వయసులో వాళ్ళు కూడా వినలేని పొజిషన్లో ఉంటారండి. అలాంటి ప్రాబ్లం ఉంటుంది. అలాగే కొంతమంది ఎగ్జాంపుల్ చూడాలంటే మన లీడర్సే కొంతమంది స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నప్పుడు మైక్ పట్టుకుని వణుకుపోతూ ఉంటారు. మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే చెయ్యి వణుకుతూ ఉంటుంది. వాళ్ళకి తెలియదు అండి. ఎందుకంటే అదొక కొంచెం భయం కావచ్చు. ఈ వీక్నెస్ ఉండడం వల్ల మనకు ఆ ప్రాబ్లం ఉంటుందండి. ఇలాగా ఇది వాడుకోవడం వల్ల మనకు ఈ ప్రాబ్లం తగ్గుద్ది. ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అనమాట అండి. అలాగే మన బోన్ హెల్త్ కావచ్చు, చాలా రకాలు దానికి సపోర్ట్ చేస్తుంది. ఈ B12 అన్నది చాలా రకాలు సపోర్ట్ చేస్తుంది. మనకు ఖచ్చితంగా మన బాడీలో తయారవ్వదు. ఖచ్చితంగా అదర్గా బయట నుంచి తీసుకోవాల్సింది, అంటే ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిందే. ఆ ఫుడ్ ద్వారా తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇది తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్ అందుతాయి అనమాట అండి. ఈ B12 వచ్చేసరికి పర్ డేలో అంటే ప్రతిరోజు ఒకసారి తీసుకుంటే సరిపోద్దండి తిన్న తర్వాత. మష్రూమ్ సృష్టిగా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం లిక్విడ్ కానీ తాగడం కానీ తినడం కానీ చేయకూడదండి. ఒక 1/2 అవర్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఇది రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోద్దండి. అలాగే ఇది వచ్చేసరికి 9 ml ఉంటుందండి. ఎంఆర్పి వచ్చేసరికి రూ. 679 ఉంటుంది. డీపీ రేట్ వచ్చేసరికి రూ. 575 అండి. పీవీ వచ్చేసరికి 15.83 వచ్చిందండి. ప్రతి ఒక్కరికి కూడా మనకు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది దీనికి సంబంధించి అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండి. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అంటే ఇలా ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా మనం అందంగా కనపడాలంటే మన జుట్టే మనకు అందంగా కనపడుతుందండి. మన జుట్టే మనకు అందంగా కనపడుతుంటుంది. అది కనపడడానికి ఇది మనం ఈ స్ప్రే తీసుకోవడం వల్ల మన జుట్టు గ్రోత్ అవుతుందండి. అంటే జుట్టు గ్రోత్ అవుతుంది అని చెప్పడం కన్నా, చూడండి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు.
ఒక గులాబీ మొక్క ఉందండి. ఒక గులాబీ మొక్క ఉంది. ఆ గులాబీ మొక్క చిందరవందరగా పెరిగింది అనుకోండి. చిందరవందరగా పెరిగితే అది అప్పుడు దాన్ని చేసి శుభ్రం చేసి విత్తుంటాడు కదా, పేరైతే రావట్లేదు. అతను ఏం చేస్తాడంటే దాన్ని అందంగా కట్ చేస్తాడు. అందంగా కట్ చేస్తాడు. అందంగా కట్ చేసి, అంటే బిక్ల్ హెయిర్ అంటారు. అంటే పగిలిపోయిన, చూడండి జుట్టు పగిలిపోయినట్టు, జుట్టులోనే పోషకం లేకుండా పగిలిపోయినట్టుగా ఉండదు చూసారా, అలాంటి పగిలిపోయిన హెయిర్కి మందు వాడుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. సార్ చూడండి వీడియో. Eu achei que ia ficar careca. అండి అలాంటి పగిలిపోయిన హెయిర్ని, అలా జుట్టు ఊడిపోతున్న హెయిర్ని, దాన్ని మనం ఒక చెట్టును ఎలాగైతే కట్ చేస్తారో అలాగే లేడీస్ ఏం చేస్తారంటే కింద హెయిర్ని కట్ చేస్తారు. హెయిర్ని కట్ చేస్తారు. ఆ కట్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇది వాడుకోవడం వల్ల మనకి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందండి. మన జుట్టు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫర్ డేలో ఒకసారి తీసుకుంటే సరిపోద్దండి. డేలో ఒకసారి తీసుకుంటే, తిన్న తర్వాత ఒకసారి తీసుకుంటే సరిపోద్దండి. తిన్న తీసుకున్న తర్వాత అరగంట దాకా ఏం తీసుకోకూడదండి. ఇది 14 ఎంఎల్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి రూ. 867 అండి. ఎంఆర్పి వచ్చేసరికి డీబీ రేట్ వచ్చేసరికి రూ. 677 అండి. పీవీ వచ్చేసరికి 20 20.23 పీవీ వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చు. నెక్స్ట్ అండి విటమిన్ సి. విటమిన్ సి అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోడక్టే. ఎందుకంటే విటమిన్ సి అనేది మన బాడీలో తయారవ్వదండి. విటమిన్ సి మన బాడీలో తయారవ్వదు. ఖచ్చితంగా ప్రాపర్లీ మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిందే. ఎవ్రీ ఎవ్రీ పర్సన్ ఎవ్రీడే ఎవ్రీడే తీసుకోవాల్సిందే. ఎవ్రీడే కావాలి. మన బాడీలో విటమిన్ సి అనేది మనకు పుష్కలంగా ఉంటేనే మన చాలా రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్, వాస్తవానికి సైనస్ ప్రాబ్లం అంటున్నాం కదా, దానికి కూడా విటమిన్ సి ఉంటేనే క్లియర్ అవుతుందండి. విటమిన్ సి అనేది చాలా అద్భుతమైనదండి. ఆల్రెడీ మనం కరోనా టైంలో ఒక మెడికల్ షాపుల చుట్టూరు తెగ తిరిగామండి. విటమిన్ సి టాబ్లెట్స్ గురించి తెగ తిరిగారు చాలామంది. ఎందుకంటే విటమిన్ సి తీసుకుంటే మన దగ్గరికి ఏదైనా ప్రాబ్లం రాకుండా, అంటే కరోనా వైరస్ మన దాకా రాకుండా సేవ్ చేస్తుంది. చాలామంది టాబ్లెట్ల చుట్టూరు తిరిగిన వ్యక్తులే. అలాంటి విటమిన్ సి మనకి ఒక స్ప్రే రూపంలో మనకు అందిస్తున్నారండి. నిజంగా చాలా గొప్పవారు అండి. దీనివల్ల కూడా మన హెయిర్ కూడా గ్రోత్ అవుతుందండి. అలాగే ఫుడ్ ద్వారా ఖచ్చితంగా ప్రాపర్లీ ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిందే. లేదు అది ఫుడ్ ద్వారా దొరకట్లేదండి, ఖచ్చితంగా మనం ఒక టాబ్లెట్స్ కావచ్చు. చాలామంది టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ మన దాంట్లో మనకి ఆర్గానిక్గా మనకి రావడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవండి. మనం వాడే ఏ సప్లిమెంట్స్ వాడినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయండి. బయట వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంత అద్భుతమైన రిజల్ట్ వాడుతూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా అద్భుతం అని. అలాగే హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. ఇది ఒకసారి సి విటమిన్ ఫర్ డేలో 3 టైమ్స్. ఇది కూడా తిన్న తర్వాత తీసుకోవచ్చండి. తిన్న తర్వాత ఒక అరగంట తీసుకున్న తర్వాత ఒక అరగంట దాకా ఖచ్చితంగా ఏమీ తీసుకోకూడదు. తాగడం కానీ తినడం కానీ ఏం చేయకూడదు. ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ మనకు అంతే అండి. 3 టైమ్స్ తీసుకోవచ్చు ఫర్ డేలో. ఇది 22 ఎంఎల్ ఉంటుంది. రూ. 603 ఎంఆర్పి రేటు. డీపీ రేట్ వచ్చేసరికి రూ. 422 డీపీ రేటు. మన పీవీ వచ్చేసరికి 14.7 పాయింట్ వస్తుందండి. అంటే మనం ప్రతి ఒక్కరికి కూడా మనకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఇది మట్టికి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రాపర్లీ సజెషన్ చేయొచ్చండి. సజెషన్ చేయడం వల్ల అంటే ప్రతి ఒక్కరికి కావాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి విటమిన్ డి అండి. విటమిన్ డి విటమిన్ డి అనేసరికి మనకి యాక్చువల్గా విటమిన్ డి ఎక్కడ దొరుకుతుందండి? విటమిన్ డి ఒక సూర్యరశ్ముల ద్వారా దొరుకుతుందండి. అంటే ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి ద్వారా మనకి డి విటమిన్ అనేది అందుతుంది. ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో డి విటమిన్ లోపం పుష్కలంగా చాలా మందికి ఉందండి. ఎందుకంటే మనకు కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి ఈ టైంలో బయటికి వెళ్ళాం కదా, ఈ టైంలో బయటికి వెళ్ళాం. ఖచ్చితంగా మనం ఇంటి దగ్గరే ఉంటాం. ఇలాగా చాలామంది మేము బంగారు పని చేస్తామండి. ఆ షాపుల్లోనే కూర్చుని ఉండడం తప్పించి మాకు డి విటమిన్ లోపం ఉంటూనే ఉంటుంది. అలాగే జాబులు చేసేవాళ్ళు కావచ్చు, ఎలాంటి వ్యక్తులకైనా సరే డి విటమిన్ లోపం ప్రాపర్లీ మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఉన్నదని ఒక నిర్ధారణ కూడా జరిగిందండి. డి విటమిన్ లోపం అంత ప్రాబ్లం ఉంటుంది. ఈ డి విటమిన్ లోపం ఉండడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ మోకాళ్ళకు ప్రాబ్లం ఉందని చెప్పేసి కొలాజిన్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. దానితో పాటు మన ఈ డి విటమిన్ అన్నది కూడా సజెషన్ చేయాలండి. సజెషన్ చేస్తేనే మనకి ఈ డి విటమిన్ ప్రాబ్లం అన్నది క్లియర్ అవుతుంది. సారీ అండి, సిగ్నల్ విషయం ఉన్నట్టుంది, కట్ అయింది. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందండి. ఓకే సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. విటమిన్ డి లోపం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఈ విటమిన్ డి అన్నది ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయాలండి. ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయాలండి. నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ విటమిన్ డి లోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. చాలా ప్రాబ్లమ్స్, ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, అలాగే హెయిర్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అండి, చాలా రకాల ప్రాబ్లమ్స్. ఈ విటమిన్ డి లోపం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు, కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాపర్గా క్లియర్ అవ్వండి. అంటే మనం వేరే రకంగా కూడా సజెషన్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ విటమిన్ డి అన్నది కూడా మనం అందించాలన్నమాట అండి. అందిస్తే మనకి చాలామంది ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసరికి ఫర్ డేలో ఒకసారి తీసుకుంటే సరిపోద్దండి. ఖచ్చితంగా డేలో ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. అదొక మధ్యాహ్నం మాటలు తీసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. తర్వాత వచ్చేసరికి ఇది 9 ml ఉంటుందండి. 603 ఎంఆర్పి రేటు. డీపీ రేట్ వచ్చేసరికి 422 రూపాయలు డీపీ రేటు. 14 BV వస్తుందండి, 14.7. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఇబ్బంది అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. మళ్ళీ మనం ఫీల్డ్లోకి వెళ్తున్నాం కదా, ఎండ టైంలోనే ఫీల్డింగ్ వెళ్తున్నాం, మనకేం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటాం. కానీ ఆ టైంలో తిరిగిన దానికి ఉపయోగం ఉండదండి. మార్నింగ్ కానీ జస్ట్ ఈవినింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మార్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలామంది మార్నింగ్ వాకింగ్ చేయడం కావచ్చు, జాగింగ్ చేయడం కావచ్చు, ఇలాంటి ప్రయోగాలు అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు, సెటిల్ ఆడడం అని. ఇలాంటి చేసే వాళ్ళకి ఆ విటమిన్ డి లోపం అన్నది కొంచెం బెస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మనం కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసరికి మెల్టోనిన్ స్ప్రే అండి. మెల్టోనిన్ స్ప్రే అంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఫస్ట్ నేనే యూజ్ చేశానండి. అంటే మన కంపెనీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తుంది. మీరు గమనించారో లేదో, ఇది విన్నారో లేదో నాకు ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం విన్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఈ స్ప్రే వచ్చేసరికి
నేను ఆల్రెడీ నాకు ఆ ప్రాబ్లం ఉందండి. అంటే పడుకున్న వెంటనే నేను నిద్రపోను. టైం పడుతుంది. ఖచ్చితంగా గంట కూడా తీసేసుకుంటాను. ఇంకా ఒక 12 దాటాక పడుకున్నానంటే కనుక 12 ఒంటి గంట కూడా కాదండి. 2, 3 గంటలు గడిచిపోయినా కూడా గడిచిపోతూ ఉంటుంది కానీ నాకు నిద్ర పట్టదు. నాకు ఆ ప్రాబ్లం ఉంది. నేను అందుకే మార్నింగ్ లేగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను నేను ఖచ్చితంగానే. ఇది మన కంపెనీ క్లోజ్ చేసే టైంలోనే నేను తీసుకున్నాను. తీసుకొని తెచ్చుకొని యూజ్ చేశాను. యూజ్ చేస్తే ఒకసారి యూజ్ చేశాను, 2 సార్లు అంటే ఒక స్ప్రే కొట్టాను, 2 స్ప్రేలు కొట్టాను. నాకు ఎక్కడ నిద్ర సాటిస్ఫాక్షన్ నిద్ర లేదండి. కంపెనీ సర్లే ఈ ప్రోడక్ట్ మనకు సూట్ అవ్వలేదేమో అని దాన్ని వదిలేశాను. వదిలేసిన తర్వాత కంపెనీ అది ఆఫ్ చేసింది ఆ ప్రోడక్ట్. ఆఫ్ చేసిన తర్వాత నన్ను నా డౌన్లైన్లో చాలామంది అడిగారు, నిద్ర పట్టడానికి ఈ స్ప్రే ఉందండి కదండి మన దాంట్లో, అది ఉందా అండి, అది ఉందండి. అది అప్పుడు ఆఫ్ చేసేది కంపెనీ. లేదండి ఆఫ్ చేశారు కంపెనీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది తెచ్చుకొని వాడితే నేనైతే నిద్ర నాకు సరిపోలేదండి. నిద్ర అంటే నిద్ర పట్టలేదు నాకు. తర్వాత ఇది లాంచ్ అయిన వెంటనే ది ఆ హెయిర్‌కి సంబంధించిన స్ప్రేని ఇది కలిపి నేను తెచ్చుకుని ఆన్ ది స్పాట్‌లో వచ్చిన వెంటనే కొన్నానండి మళ్ళీని. కొని తెచ్చుకొని ఇది యూజ్ చేశానండి. యూజ్ చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అండి. అద్భుతమైన రిజల్ట్. ఒక్కసారి స్ప్రే చేసుకొని పడుకుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా నిద్ర పడతదండి. అంటే కంపెనీలో ఏదైనా చిన్న విషయం ఉన్నా గానీ ముందు మనం చెప్పేదాకా కూడా కంపెనీ ఆగదండి. కంపెనీలోనే ముందు చెక్ చేసుకొని దాన్ని మనకు రిలీజ్ చేస్తుంది. అంత అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నాం ఖచ్చితంగానే. ఇది నా రిజల్ట్ అండి ఇది. నేను ఈ రిజల్ట్ నేను చూసాను ఆన్ ది స్పాట్‌లో. నాకు ఆ రిజల్ట్ నేను పొందాను. నేను ఆల్రెడీ స్ప్రే తెచ్చుకొని వాడానండి. వాడి చాలా రిజల్ట్ పొందాను. అంటే మార్నింగ్ లెగిసేటప్పుడు కూడా మనకు ఆవలింతలు రావడం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. కావాల్సిన కంప్లీట్ నిద్ర వస్తుంది. కంప్లీట్ నిద్ర మనకు అందిస్తుందనమాట. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ నిద్ర సమస్య ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. యూజ్ చేస్తే రిజల్ట్ పొందొచ్చండి. మాక్సిమం నా కంటెంట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ వచ్చిన వెంటనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వచ్చిన వెంటనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను రిజల్ట్ చూడాలి. నా కంపెనీ ప్రొడక్ట్స్ నేనే రిజల్ట్ చూడాలి అనుకునే మెంటాలిటీ నాది. ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ చూస్తూ ఉంటానండి. అలా తెచ్చుకొని యూజ్ చేశాను. నిజంగా అద్భుతమైన రిజల్ట్ పొందానండి. తర్వాత నిద్ర సమస్య అన్నది చాలా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు పెయిన్స్ కావచ్చు, అంటే నిద్ర లేకపోయిన వ్యక్తి ఎలా ఉంటాడన్నదే ప్రతి ఒక్కరు కూడా గమనించగలరండి. ఆ, నిజంగా అంత అద్భుతమైన రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ అండి ఇది వచ్చేసరికి. అంత అద్భుతమైన రిజల్ట్. మనకి ఇది ఫుడ్ ద్వారా తీసుకుందామని ఫుడ్ తినేసి పడుకుంటే నిద్ర వస్తుంది అనుకుంటాం కానీ ఫుడ్ తినేసి పడుకోవడం వల్ల ఒళ్ళు వస్తుందండి. ఆ ఫుడ్లో కూడా మనకు కావాల్సిన నిద్ర కంటెంట్ అన్నది లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. వాస్తవానికి మనం టైమింగే మొత్తం చేంజ్ చేసేసుకున్నాం. టైమింగే ఆ టైమింగ్ అన్నది మార్చుకోవాలి ఖచ్చితంగా. ప్రాపర్లీ ఈవినింగ్ కనీసం ఒక 7 కన్నా మన ఫుడ్ అనేది ఏదైనా కంప్లీట్ చేసేసుకోవాలండి. ఆ 7 కంప్లీట్ చేసుకుంటేనే మంచి హెల్తీగా మంచి ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆల్రెడీ తీసుకుండి అంటే టాబ్లెట్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలామంది వాడుతుంటారు కదా! ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోవాలన్నది లేదు. మన ఫుడ్‌లోనే మన సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటూ ఒక 7కి మన ఫుడ్ అన్నది ఎప్పుడైనా సరే క్లోజ్ చేసుకుంటే నైట్ 7కి ఫుడ్ క్లోజ్ చేసుకోవాలి. అది చేసుకుంటే సక్సెస్‌గా ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటాం. గొప్ప రహస్యం అండి ఇది. చాలామంది ఆహ్, యోగులు ఇలాంటి వాళ్ళు మా నే చెప్పే సబ్జెక్టు మన బిఫోర్ ఆ యోగుల దాకా వెళ్ళవసరం లేదండి. మన తల్లిదండ్రులు గాని, మన తాతలు కావచ్చు, వీళ్ళు ఏ టైంకి తిన్నారన్నది ఒకసారి గమనిస్తే తెలుస్తదండి. ఏదో కరెంట్ వచ్చింది కదా అని చెప్పేసి కరెంట్‌కి వాడవలసిన టైంలోని మన ఫుడ్ కరెంట్ టైంలో మనం తిన్నాం. అంటే నైట్ 11 గంటలు, 12 గంటలకు కూడా తింటున్నాం. తినడం వల్ల నేను కూడానండి. ఇప్పుడు నేనేది పర్ఫెక్ట్ అనట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా 7కి మన ఫుడ్ అన్నది క్లోజ్ చేసుకోవాలండి ఈవినింగ్ ఏదైనా సరే. క్లోజ్ చేసుకుంటే ఆళ్ళకి నిద్ర అన్నది పర్ఫెక్ట్‌గా వస్తది. దాంతో పాటు మన ఈ స్ప్రేస్ కావచ్చు, మన సప్లిమెంట్స్ వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చు. కానీ ఇదొచ్చేసరికి పర్ డేలో ఒకసారి తీసుకుంటే సరిపోద్దండి. నిద్ర సరిపోని వ్యక్తి 99%
నా అనుభవమే చెప్తానండి. ఒక్క స్ప్రేకే నిద్ర కంప్లీట్ వస్తుందండి. లేదు అంటే రెండో స్ప్రే చేసుకోవచ్చండి. నైట్ టైం మనం మన భోజనం అన్ని కంప్లీట్ అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత 1 అవర్ మనం ఇంకా 1 అవర్లో పడుకుంటాం అనుకో ముందుగా స్ప్రే చేసుకోవాలండి. స్ప్రే చేసుకుంటే ఒక్క స్ప్రేకి ఇంపార్టెంట్గా తగ్గుద్ది. అదే ఇంపార్టెంట్గా నిద్ర వస్తుంది ఖచ్చితంగా. లేదు సరిపోవట్లేదు అన్న వ్యక్తికి రెండో డోస్ వేసుకోవచ్చండి. అంత అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చండి. ఇది వచ్చేసరికి 7 ఎంఎల్‌లో ఉంటదండి. 691 రూపాయలు ఎంఆర్‌పీ రేటు. డీపీ రేట్ వచ్చేసరికి రూ. 484 డీపీ రేట్ అండి. పిఈ వచ్చేసరికి 16.13. ప్రతి ఒక్కరికి కూడా ఈ నిద్ర లోపం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సజెషన్ చేయొచ్చండి. చాలా అద్భుతమైన రిజల్ట్ పొందొచ్చు. నేను నా రిజల్టే మీకు చెప్పింది ఇంతవరకు. అంత అద్భుతంగా రిజల్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే నేను ఇది వరకు బిఫోర్ కూడా ఒకసారి చెప్దాం అనుకున్నాను. వాటర్ గురించి ఒకసారి కంటెంట్ చెప్దామని. మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాపర్లీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే తీసుకోవడం అంటే ఖచ్చితంగా మొన్న సార్ ఎవరో చెప్పారు. దాదాపు ఒక 7 లీటర్స్ తీసుకోవచ్చట. పర్ డేలో 7 లీటర్స్ తీసుకొచ్చాను. అంటే 7 లీటర్స్ ఎలా తీసేసుకుంటారు? నేను ఫస్ట్ ఆలోచించాను. 7 లీటర్స్ తీసుకోవాలండి. ఎలాగంటే మార్నింగ్ 4 గంటలకు లెగాలి. 1 లీటర్ తాగాలి. మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 1 లీటర్ తాగాలి. అప్పుడు మన బాడీలో ఉన్న మొత్తం క్లీనింగ్ అవుతుందండి. మొత్తం క్లీన్ మన బాడీ అంతా కూడా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 8 గంటల లోపు టిఫిన్ అన్నది కంప్లీట్ చేసుకోవాలండి. టిఫిన్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. మన బాడీలో వాస్తవానికి 70% వాటరే ఉంటుందండి. మన బాడీలో మన దేహంలో 70% వాటరే ఉంటుంది. మన ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఖచ్చితంగా వాటరే కావాలి. గుండెకి కావాలంటే ఖచ్చితంగా 79% వాటర్ కావాలి. అలాగే కిడ్నీలకు కావాలి. 83% కిడ్నీలకు కావాలి. ప్రతి ఆర్గాన్స్కి బాడీకి, స్కిన్కి, మన ఊపిరితిత్తులకి, మన బ్లడ్కి, మొత్తం మన లివర్కి, మొత్తం ఏ టు జెడ్ మన బ్రెయిన్కి, మొత్తం ఏ టు జెడ్ అన్ని పార్ట్లకి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 70% మన బాడీలో వాటరే ఉంటుందండి. ఆ వాటర్ లోపం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తలపోటు అంటే చిన్న చిన్న సిగ్నల్స్ వస్తుంది. తలపోటు వస్తుంది అంటారు కదా, మైగ్రేన్ ప్రాబ్లం అంటారు కదా. వాస్తవానికి వాటర్ డెఫిషియన్సీ. వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోతే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ వాటర్ అనేది చాలా మంది 100% నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే అవసరం అయితే వాటర్ తాగుతున్నారు. అవసరం అయితే వాటర్ తాగడం కాదండి. ఖచ్చితంగా ప్రాపర్లీ ఒక టైం మెయింటైన్ చేసుకుని ఒక 20 కేజీలు ఉన్న వ్యక్తి అంటే మార్నింగ్ తాగిన 2 లీటర్లు లెక్క కాదండి వాస్తవానికి. టిఫిన్ చేసిన తర్వాత నుంచి లెక్క. ఒక 20 కేజీలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా 1 లీటర్ తాగాలి. 20 కేజీలు ఉన్న వ్యక్తి 1 లీటర్ బాటిల్ తాగాలి. మన వెయిట్‌ని బట్టి దాన్ని డెఫిషియన్సీ మేనేజ్ చేసుకోవాలి. ఇది వాస్తవానికి నేను బిఫోర్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ మన దాంట్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉందండి. ఒక VWS ట్రైనింగ్‌కి వెళ్తేనే ఈ అంటే ఈ డీటెయిల్స్ అనేది అక్కడ గ్యాదర్ అవుతుంది మనకి. ఈ డీటెయిల్స్ అక్కడ వస్తుంది. VWS మీటింగ్‌కి వెళ్తే మన సప్లిమెంట్స్ ఎలా వాడాలి, ఎలా తీసుకోవచ్చు, ఎలా సజెషన్ చేయొచ్చు మొత్తం టోటల్‌గా చెప్తూ, అలాగే వెయిట్ లాస్ గురించి కూడా అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అన్నది మనకు అందుతుందండి. ఆ మీటింగ్‌కి వెళ్తేనే మనకు ఖచ్చితంగా ప్రాపర్లీ ఈ విషయాలు వెళ్తాయి. నేనేంటంటే బిఫోర్ ట్రైనింగ్ ఉన్నా కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా ప్రాపర్లీ 70% వాటరే అవసరం అండి. మన భూమి మీద కూడా 70% వాటరే ఉంటుందండి. భూమి కూడా 70% వాటరే ఉంటుంది. 30% భూమి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్లీ 30% అన్నది మన ఆహారాలు అయ్యి ఉపయోగించుకోవాలి. 70% వాటర్తోనే మన బాడీ అన్నది ఉంటుందండి. ప్రాపర్లీ ప్రతి ఆర్గాన్స్కి వాటర్ అనేది ఖచ్చితంగా ప్రాపర్లీ కావాలి. మన డైజెషన్ సిస్టమ్ కావచ్చు, దేనికైనా సరే వాటర్ ఇంపార్టెంట్. ఆ వాటర్ కూడా ఎలా పడితే అలా తాగకూడదండి. జస్ట్ వాటర్ తాగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చండి. వాటర్ తాగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు. ఆ గ్లాస్ వాటర్ తాగిన తర్వాత ఖచ్చితంగా పావు గంట 20 నిమిషాలు గ్యాప్ ఉండాలి. మళ్ళీ గ్లాస్ తాగాలంటే చాలా మంది వాటర్ తాగేస్తుంటే
తీసి ఓ లీటర్ తాగేసి వాళ్ళు ఉన్నారు, అర లీటర్ తాగేసి వాళ్ళు ఉన్నారు. లీటర్ 6 లీటర్ తాగితే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అంటే మనం తాగిన వాటర్ ఒకసారి మన కిడ్నీల మీద భారం పడుతుంది, ఆ కిడ్నీ ప్రాబ్లంలోకి రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే తాగిన వాటర్ తాగినట్టు ఆన్ ది స్పాట్లో మన బాడీలోంచి కిందకి దిగిపోతుంది, డిజైడర్ అయిపోతుంది. అంటే ఆ, మనకు వేస్ట్ అనేది ఏ రూపంలో వెళ్తుంది? ఒక మోషన్, యూరిన్ రూపంలోనే మనకు వేస్ట్ అనేది బయటికి వెళ్తుందండి. అది ప్రాపర్లీ ఒక యూరిన్ రూపంలో ఎక్కువగా కొన్ని వ్యర్థ పద్ధతులు, చెమటలు పడతాయి. చాలా మంది చెమటలు పడతాయి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చెమటలు పట్టి స్కోప్ లేదు, అంత కష్టపడిపోవట్లేదు మనం ఎవరు కూడా. ఖచ్చితంగా అంత కష్టపడితే చెమటల రూపంలో కొంత పోతుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సమ్మర్లోనే తాగుతారు. చాలా మంది సమ్మర్లో కూడా గట్టిగా తాగలేరండి, మహా అంటే 2-3 లీటర్లే. ఎంతమంది అడగండి, 2 లీటర్లే తాగుతుంది, 3 లీటర్లు తాగుతుంది. 3 అన్న మాట కూడా చాలా తక్కువ తింటామండి. ఖచ్చితంగా ప్రాపర్లీ ప్రతి ఒక్కరు ఎవరి పర్సన్ 4 లీటర్లు వాటర్ తాగాలి. ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్న వ్యక్తి మట్టికి ఈ వాటర్ అన్నది డైవర్ట్ చేయాలి. అలా డాక్టర్ సజెషన్ చేసిన మట్టికి తాగాలి. ఈ ప్రాబ్లం తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వాటర్ కూడా మేనేజ్ ఏంటంటే ఖచ్చితంగా గ్లాస్ తాగంటే 1/2 గంట 20 నిమిషాలు గ్యాప్ ఉండాలి. మనం మార్నింగ్ టిఫిన్ చేసిన ఒక గంట తర్వాత నుంచి మొదలెట్టి మనం భోజనానికి ఒక అరగంట ముందు ఆఫ్ చేయాలండి. ప్రాపర్లీ వాటర్ అప్పుడు తాగాలి. వాటర్ చాలా మంది అంటూ ఉంటారు కదా, భోజనం చేసిన తర్వాత ఒక గంటన్నర దాకా వాటర్ తాగకూడదు అంటారు. నిజమండి, వాస్తవం. గంటన్నర దాకా వాటర్ తాగకూడదు. ఎందుకంటే మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేయడానికి, మనకు కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయండి. మన బాడీలో యాసిడ్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఆహారాన్ని కలిపి మనకి డైజెషన్ అవ్వడానికి ఇది బాగా ప్రాపర్గా ఉపయోగపడుతుంది. భోజనంతో పాటు చాలామంది ఆర్ఆర్గా వాటర్ తాగుతూ ఉంటారు. భోజనంతో పాటు వాటర్ తాగుతారు. ఇది మైనస్ ఏంటంటే మనం బిఫోర్ వాటర్ తాగకపోవడం వల్ల ఇది మైనస్ వస్తుంది. వాటర్ ఉండాలి. అవసరం అయితే ఎక్కిళ్ళు వస్తే లేకపోతే ముద్ద దిగలేకపోతే అలాంటి టైంలో వాటర్ తాగాలి. మ్యాక్సిమం వాటర్ డైవర్ట్ చేయడానికి, తినేటప్పుడు వాటర్ డైవర్ట్ చేయడానికి చూడండి. మార్నింగ్ 2 లీటర్స్ తాగితే ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు వాటర్ అడగదండి. ఇది నా 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 అనుభవం అండి, నా అనుభవమే, వేరే ఎక్కడి నుంచి చెప్పేది కాదు, నా అనుభవమే. అని ప్రాపర్లీ వాటర్ తాగాలి. తర్వాత ఒక గంటన్నర తర్వాత తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత గంటన్నర తర్వాత నుంచి మళ్ళీ వాటర్ కంటెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి అది కూడా అప్పుడు కూడా అంతే అండి, 1/2 గంట 20 నిమిషాలు గ్యాప్ ఉండాలి. 2 లీటర్స్ దాకా తాగొచ్చండి. ఇది ప్రాపర్లీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఆ, నేను అంటే జస్ట్ వాస్తవానికి నైట్ అంతా నేను వర్క్ చేశాను. నైట్ అంతా వర్క్ చేసి క్లైమాక్స్లో సరిపోదు, స్ట్రెంత్ సరిపోదని నాకే అనిపించి క్లైమాక్స్లో పెట్టడం జరిగింది. లేదంటే కొంచెం డెప్త్గా చెప్తున్నాను. ఇది నా వాయిస్ రూపంలోనే చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. 80% 6 లోపు వాటర్ ఆపేయాలి. 6-6:30 6-6:30 లోపల వాటర్ కంటెంట్ ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి మనం వాటర్ అయిపోయిన ఒక అరగంట తర్వాత ఫుడ్ తీసుకొచ్చండి. టిఫిన్ చేస్తారు టిఫిన్, భోజనం చేస్తారు భోజనం, మీ ఇష్టం ఏదైనా తీసుకొచ్చండి. తీసుకున్న తర్వాత ఇది 6 లోపల ఆపేసాం అనుకోండి, మనం నైట్ ఇబ్బంది పడం. కొంతమంది ఏంటంటే నైట్ తాగేస్తాను నేను అంటారు. నైట్ తాగేస్తే నైట్ నిద్ర ఉండదండి. ఎందుకంటే మనం వాటర్ అవకాశం ఉంది కదా తాగేసాం అనుకోండి, యూరిన్కి లాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం చాలా మంది. ఆ ప్రాబ్లం అంటే నిద్ర సమస్యలకు రావడానికి కారణాలు జరుగుతాయి సిచ్యువేషన్లో. ఖచ్చితంగా ప్రాపర్లీ డే టైంలోనే తాగాలి. ఆ డే టైంలో ఒక మార్నింగ్ 9 నుంచి ఒక 12 లోపు ఒక 2 లీటర్లు అవ్వచ్చండి. 2 లీటర్లు 3 లీటర్లు కూడా తాగొచ్చు మీరు కరెక్ట్గా షెడ్యూల్ పెట్టుకుంటే. కానీ 2 లీటర్లు సరిపోతుంది ప్రాపర్లీ. వెయిట్ ఎక్కువ ఉన్నవాడు పెంచుకోవచ్చండి. అండ్ తర్వాత గంటన్నర తర్వాత భోజనం చేసిన గంటన్నర తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 6 లోపు ఒక 3 లీటర్ల దాకా తాగొచ్చండి. కానీ కనీసం 2 లీటర్లు తాగేలా మేనేజ్ చేసుకోండి. ఒక బాటిల్ పెట్టుకొని బాటిల్ ఒకసారి 5 టైమ్స్ తాగాలి. ఒక లీటర్ బాటిల్ 5 టైమ్స్ తాగేలా ప్లాన్ చేసుకోండి. ఇంకొక బెనిఫిట్ చెప్తానండి. చాలామంది బయట షెడ్యూల్లో అంటే బయట వర్క్లు చేయడానికి కావచ్చు, పనులు చేయడానికి కావచ్చు, పని చేయడానికి కావచ్చు, జాబ్ నిమిత్తం కావచ్చు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వెళ్తూ ఉంటారు కదా. ఆ వెళ్ళి వాళ్ళకి ఏంటంటే యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది, టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బంది. అంటే ప్రతి చోట టాయిలెట్స్ ఉండవు. ఆ యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పేసి వాటర్ని డైవర్ట్ చేస్తారు. అక్కడ చిన్న టెక్నిక్ ఉందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల 4
లీటర్లు తాగాలని చెప్పేసి అన్నాను కదా, ఒక 200 ml వాటర్ తాగమన్నాను. 20 నిమిషాలు గ్యాప్ ఉండాలన్నాను. అదొక 100 ml వాటర్ తాగొచ్చు. 100 ml వాటర్ తాగొచ్చు. 20 నిమిషాలు గ్యాప్ ఉండొచ్చు. మళ్ళీ 100 ml తాగొచ్చు. లీటర్ బాటిల్ ఒక పూట వస్తుంది, రెండో పూట ఓ లీటర్ బాటిల్ వస్తుంది. 2 లీటర్లతో ఇలా కవర్ చేసుకోవచ్చండి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన వాటర్ అందుతుంది. మన బాడీకి కావాల్సిన వాటర్ అందుతుంది, యూరిన్ రాదు. ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకొని మీకున్న షెడ్యూల్. సారీ అండి, ఇవాళ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది బాగానే. వాస్తవానికి ప్రాపర్లీ ప్రతి ఒక్కరు కూడా ఇలా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ పొందొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా వాటర్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రాపర్లీ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నా కంపెనీ సప్లిమెంట్స్ వాడినా వాడకపోయినా ప్రాబ్లం లేదు. ఈ వాటర్ అన్నది ప్రాపర్లీ ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. మీరు వేరే బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా వాడినా వాటర్ తీసుకోవాలి. ఇది సైన్స్. వాటర్ తీసుకోవాలి. నా సప్లిమెంట్స్ తీసుకున్నా సైన్స్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. ఇది మటుకు ప్రాపర్లీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. మా ప్రొడక్ట్స్ వాడినంత మాత్రాన్ని వేడి చేసేసింది అని అనుకుంటారు, కానీ మీరు తీసుకోకపోవడం వాటర్ ప్రాబ్లం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ వాటర్ అన్నది ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ప్రాపర్లీ. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇది నోట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్ అని కాదు, ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రతిదీ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. విషయాలతోని ఆర్టు శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు. సార్ గారు సిగ్నల్ ఇష్యూ ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది హ్యాండిల్ చేశారు. చంద్రకళ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్ గారు. సార్ నేను అండమాన్ అండ్ నికోబార్ దీవ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అప్లైనర్ కడలి తాతీబాబు గారు అండ్ మా టీం లీడర్ వచ్చి దత్తినాయుడు గారు అండి. మాది రాజుల టీం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్.